హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బగారన్నం అండి. టేస్టీగా ఎలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, ఇంట్లో వాళ్ళందరూ నచ్చేలాగా ఉండాలంటే ఇలా నేను చేసినట్టు చెయ్యండి. వీడియోని కిక్ చేయకుండా చివరి దాకా చూసేయండి, మీకు అర్థమవుతుంది అప్పుడే. ఇప్పుడు మనం వీడియోలకి వేద్దాం పదండి. నేను ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిను ఆయిల్ 2 కలిపి ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మసాలా దినుసులు మీ స్పైసీనెస్కి తగ్గట్టు తీసుకోండి. ఇప్పుడు నేను పుదీనా, కొత్తిమీర, క్యారెటు, కొన్ని గ్రీన్ పీసు, పచ్చిమిర్చితో పాటు నేను కాప్సికమ్స్ కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు మసాలా దినుసులు బిర్యానీ ఆకు మనం ఆయిల్లో వేసుకున్నాక ఫస్ట్ పచ్చిమిర్చిను ఉల్లిపాయలు వేపుకోవాలి. అవి కొద్దిగా వేగినాక మనం మిగతా వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ వేపుకుందాం. స్టవ్ని కొంచెం లోకి పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఇప్పుడు మనకు పచ్చిమిర్చిను ఉల్లిపాయ కొంచెం వేగినాక ఇప్పుడు గ్రీన్ పీస్ తీసుకోండి, బఠానీస్ తీసుకున్నాక మనం క్యారెట్ ముక్కలు తీసుకోవాలి. ఒక్కొక్క హాఫ్ కప్పు బఠానీ తీసుకున్న, ఒక కప్పు క్యారెటు, ఒక ఒక కాప్సికమ్ మనకు ఒక కప్ అవుతుంది ముక్కలు. కాప్సికమ్స్తో ఒక్కటి తీసుకోండి, మీడియం సైజుది. అవి తీసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి. అవి మనకు చక్కగా ఫ్రై కావాలి. దాకా వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. మనకి ఇవి ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు క్యాప్ పెట్టుకుంటా మనం ఉడికించుకోవాలి. మనకు బఠానీ, మన క్యారెట్ అవి వేసినాం కదా, అవి ఉడకాలంటే మనం క్యాప్ పెట్టుకుంటా వీటిని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకున్నాక దానితో కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీరను పుదీనాతో వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు పుదీనాతో తీసుకున్న. ఫ్రెష్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అంత ఒకసారి పుదీనా అంతా ఉడకాలి. మనకు ఆయిల్లో ఫ్రై అయితే పుదీనా ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. ఇప్పుడు అట్నే 1 కప్పు కొత్తిమీర, 1 స్పూన్ దాకా నేను బిర్యానీ మసాలా తీసుకున్న, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పావు దాకా సాల్ట్ తీసుకోండి. అంటే మీరు చేసుకునే దానికి తగ్గట్టుగా వేసుకోండి, రుచికి తగ్గట్టు. వేసుకున్నాక అంతొక్కసారి కలుపుకోవాలి. మనం ఇప్పుడు దాంట్లో వాటర్ వేసుకోవాలి. నేను 2 గిలాసుల బియ్యాన్ని తీసుకున్నా కాబట్టి మనం 3 గిలాసుల వాటర్ వేసుకోవాలి. 3 గిలాసుల వాటర్ అన్నది కరెక్ట్ కొలత అండి. 4 వేసుకుంటారు కానీ కొద్దిగా మెత్తగా అవుతుంది అన్నము. 3 వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆ ఎసరు పోసుకున్నాక ఇప్పుడు రైస్ను కడిగి ఉంచుకోండి. ఎందుకంటే మనకు ఇవి బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువ నానకుంటామే. మనకు ఎసరు మరిగేలోపు మనకు బియ్యం కడిగి పెట్టుకుంటే నానతాయి. బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాక ఇప్పుడు మనం క్యాప్ తీసి చూస్తే చూడండి, మనకు నీళ్ళన్నీ మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం కడుక్కున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి. బియ్యాన్ని వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. చాలా బాగుంటుందండి. మీరు మసాలాలు తీసుకున్న కొద్దిగా మసాలా పొడిసుతో వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇందులో బిర్యానీ మసాలా ఇంకా ఫ్లేవర్ బాగుంటుందండి. కంపల్సరీ బిర్యానీ మసాలాతో వేసుకోండి. ఇప్పుడు చూడండి, క్యాప్ పెట్టుకొని 1-2-3 నిమిషాలు ఉడికించుకుంటే మనకు అన్నం అంతా ఆ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకుందాం. చూడండి, మనకి ఇంకా రైస్ కుక్ కాలే, కాకపోతే కలుపుకోవాలి. ఒకసారి మధ్యలో కలుపుకుని మళ్ళీ ఒకసారి దాన్ని క్యాప్ పెట్టేసి మళ్ళీ 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకు అన్నం అంతా ఉడుకుతుంది అట్లా. ఇప్పుడు నేను కొంచెం మన ఫుడ్ కలర్ వేసుకున్నా. అంటే ఫుడ్ కలర్ వేసుకోకున్నా ఒకటే, నచ్చితే వేసుకోండి, లేకపోతే కిక్ చేయచ్చు. కాకపోతే మనకు బిర్యానీ బగారా తిన్న ఫీలింగ్ రావాలంటే కంపల్సరీ వేసుకోవాల్సిందే. ఎందుకంటే కలర్ఫుల్గా కనబడితేనే మనకు అప్పుడే మనకు మంచిగా ఉంటుంది. లేకపోతే ఏదో తిన్నట్టు అనిపిస్తుంది కదా. నేను కొంచెం లైట్గా వేసుకున్నాక దాన్ని మళ్ళీ క్యాప్ పెట్టి 1 నిమిషం ఉడికించుకుంటే మనకు అన్నం అంతా పొడిలాడుతూ చక్కగా ఉడికిందండి. చూడండి, పొడి
అన్నం నేను చెప్పిన కొలత కరెక్ట్ అండి. మనం 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోయిద్ది. నేను తీసుకున్న రైస్ అన్నది హాఫ్ కేజీ అవుతుంది. హాఫ్ కేజీకి కొద్దిగా ఎక్కువనే. ఇప్పుడు నేను పైనుంచి మనం స్టవ్ ఆపుకున్నాక నేను కొన్ని జీడిపప్పులు 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వీటిని వేంపుకున్న ఫ్రై చేసుకోవాలి. మనకు ఇప్పుడు వేసుకుంటేనే క్రిస్పీగా ఉంటాయి. మనం ఫస్టే పోపులు వేసుకుంటే కొద్దిగా మెత్తగా ఉంటాయండి. ఇప్పుడు వెనకసీర వేసుకుంటే మనకు అట్లా సూపర్గా ఉంటాయి. మనకు తింటుంటే ఆ జీడిపప్పు తలిగి కర్రకర్రలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నం అంతా ఒక్కసారి అట్లా కలుపుకోవాలి. చూడండి పొడి ఎంత బాగుందో. ఇప్పుడు సర్వింగ్ చేసుకుంటే సరే. ఇంట్లో వాళ్ళకు ఇలా చేసి సర్వింగ్ చేయండి. చాలా బాగుంటుంది. ఊరికే తీరు కాకుండా నేను చేసినట్టు ఒకసారి ఈ బగారం చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మనకి ఇది ఏ రెస్టారెంట్లో కానీ ఇంట్లో దొరకది. అంత బాగుంటుంది. ఏ హోటల్లో దొరకది. తప్పకోసారి ఇలా ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైకు నా వీడియో ఇంక కొంతమందికి చేరుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. చికెన్ అయితే కుండలే చేసుకోండి. సూపర్ టేస్ట్తో ఉంటుంది. నేను ఎప్పుడు వండినా కుండల్లో చేస్తా అండి. కుండల్లో అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది కూర. మనం గిన్నెలలో వండిన దానికంటే దీంట్లో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ ఇలాంటి కుండ తెచ్చుకొని చికెన్ ఇంట్లో వండుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి.